హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ వ్లాగ్స్ ఆస్ట్రేలియా. ఈ యూట్యూబ్ ఛానల్లో మేము ఆస్ట్రేలియా లైఫ్ స్టైల్, మా డైలీ రొటీన్ అండ్ మేము నేచర్ని అండ్ డిఫరెంట్ ప్లేసెస్ని బాగా ఎక్స్ప్లోర్ చేస్తామన్నమాట. సో వీ గాట్ అన్ ఐడియా లైక్ వై డోంట్ వీ స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ అని. అండ్ సో ఫైనలీ ఆ ఐడియాని అప్లై చేసే టైం వచ్చింది. అండ్ మేము ఫస్ట్ యూట్యూబ్ వీడియో దేవుడి వీడియోతో స్టార్ట్ చేయాలి అనుకున్నాం. సో ఆల్రెడీ షార్ట్ రిలీజ్ చేసాం. We are getting great applause for that. Thank you so much, guys. Hope you guys will like this video. Please do encourage us with your blessings. Blessings ante ade koncham లైక్లు షేర్లు చేయండి ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేయండి. లైక్లు షేర్లే కదా ఫ్రెండ్స్, ఇచ్చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆ గంట కూడా కొంచెం కొట్టేయండి ప్లీజ్. ఓకే ఇంక చాలు, నాకు అర్థమైంది, బోర్ కొడుతుంది. వెళ్ళిపోకండి, వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఈ వీడియో షూట్ చేస్తుంది విజయ్నే. మేమిద్దరం కూడా చాలా మాట్లాడాం వీడియోలో, బట్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉంది అండ్ ఆల్సో క్లైమేట్ కూడా, అంటే గాలి బాగా ఉండడం వల్ల మా వాయిస్ క్లారిటీ లేవు. సో అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చాను. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే, ఐ థింక్ ఈ ఇయర్లో మేము 4 times అనుకుంటా ఈ టెంపుల్కి రావడం. అండ్ మేము ఫస్ట్ టైం ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, లైక్ యూట్యూబ్ అని, షూటింగ్ అని చెప్పి. బట్ టు బీ ఫ్రాంక్, ఇలా షూట్ చేయడం, మాట్లాడడం గుడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. అండ్ మన ఛానల్లో ఫస్ట్ వీడియో దేవుడి వీడియో ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము అనుకున్నాం. అందుకే కొంచెం లేట్ అయినా ఈ వీడియోనే ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది పార్కింగ్ ఏరియా అండ్ ఎంట్రన్స్ అనమాట. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా గోయింగ్ ఫార్వర్డ్ మిగతా వీడియోస్లో చూపిస్తాను. ఇక్కడ నేచర్ చాలా బాగుంటుంది అండ్ ఎప్పుడొచ్చినా కూడా చాలా పీస్ఫుల్గా ఫీల్ ఉంటుంది నాకు. నాకనే కాదు అందరికీ. అండ్ డిఫరెంట్ బర్డ్స్ కూడా కనిపిస్తాయి. అండ్ మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చాము. తిను తేజస్వి, విజయ్ వాళ్ళ సిస్టర్, అండ్ తన ఫ్యామిలీ, దేవేందర్ బ్రో అండ్ కియాన్ష్. నేను వాడిని అట్లానే పిలుస్తా, లేకపోతే గుర్తుపట్టుడు. ఇప్పుడు మనం చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. టెంపుల్కి లోపల చాలా దేవుళ్ళు ఉంటారు, లైక్ వినాయకుడు, శివుడు, అమ్మవారు, కృష్ణుడు అండ్ ఇలా చాలానే ఉంటాయి. బేసిక్గా సాటర్డేస్ చాలా రష్ ఉంటుంది, అంటే మరి అంత రష్ కాదు, కానీ యూజువలీ అంతమంది రారనమాట వీక్ డేస్లో, అంటే కంపేర్డ్ టు వీకెండ్స్. అండ్ ఇక్కడ చాలామంది ఫారినర్స్ కూడా విజిట్ చేస్తారు. సో ఇట్లా, అండ్ కెమెరాస్ లోపలికి నాట్ అలౌడ్ అనమాట. సో అందుకే బయట నుంచే షూట్ చేసాం. అండ్ ఇక్కడ ఫుట్వేర్ లీవ్ చేసుకోవచ్చు, దానికి ప్లేస్ ఉంటుంది. అండ్ నేను ఇందాక జస్ట్ చెప్దాం అనుకున్నా, బట్ విజయ్ అది కూడా షూట్ చేశాడు. చాలా ప్రొఫెషనల్ ఉంటారనమాట మా వీడియోగ్రాఫర్ గారు. అండ్ ఇదంతా పార్కింగ్ ఏరియా, చాలా స్పేస్ ఉంటుంది లోపల వచ్చి. అండ్ లోపలికి వచ్చి కూడా పార్క్ చేసుకోవచ్చు. చాలామంది బయటనే పెట్టేస్తారు, బట్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్కి వస్తే అక్కడ ప్రసాదం చేసే ప్లేస్, అండ్ యూ కెన్ సీ అది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అండ్ టెంపుల్ అయితే చాలా పెద్దది ఉంటుంది. అండ్ మేము అర్చనం చేయించుకున్నాం ఈరోజు. యాక్చువల్లీ మేము ఓంబుష్లో ఉంటాం, సో అక్కడ నుంచి 50 kilometers అనమాట టెంపుల్కి. అండ్ చెప్పా కదా ఇక్కడ బర్డ్స్ ఉంటాయని, ఇది వన్ ఆఫ్ ది కైండ్. అండ్ చాలా లవ్లీగా అనిపించింది, షూట్ చేసాం. అది ఎగరడం కూడా షూట్ చేశాడు విజయ్, యూ కెన్ సీ దట్ ఇన్ ద వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కంప్లీట్ బ్యాక్ సైడ్ అనమాట టెంపుల్కి. ఇక్కడ కూడా చాలా ప్లేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ అప్పుడప్పుడు అన్నదానాలు అవుతున్నాయి. అండ్ ఇది క్యాంటీన్ అనమాట. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని విన్నా, బట్ ఎప్పుడు టేస్ట్ అయితే చెయ్యాలి. అండ్ ఈరోజు టాడ్లర్ ఉన్నాడు కదా మాతో పాటు, సో వీఆర్ ప్లానింగ్ టు మూవ్ ఏ బిట్ ఫాస్ట్ అనమాట. అండ్ ఈ చెట్టు ఎందుకు తీసాడో నాకు తెలీదు, నచ్చిందంట. నాకేం సంబంధం లేదు ఆ చెట్టుతో. అండ్ ఇక్కడ
పెద్ద నంది ఉంటుంది, అది చూపిస్తాను, విగ్రహం లాగా ఉంటుంది. రండి. నా ఫేవరెట్ స్పాట్ అనమాట, ఎప్పుడు వెళ్ళినా పిక్ తీసుకుంటా అక్కడ. ఇది వీడియోలో చిన్నగా ఉందేమో, బట్ బయట చూస్తే చాలా పెద్దది అండ్ బాగుంటుంది కూడా ఫినిషింగ్. ఎండ్ ఈజ్ సంథింగ్ లైక్ పర్సనల్ గైస్. ఎండ్ అనేది నాకు ఇట్స్ లైక్ అన్ హ్యాబిచువల్ వర్డ్ అనమాట. సో ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది ఎండ్ 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 అని. సో ఇరిటేట్ అవ్వకండి ప్లీజ్. అంటే బేసిక్గా నార్మల్గా మాట్లాడినప్పుడు రాదు, ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కానీ ఏమైనా స్పీచ్ చెప్తున్నప్పుడు కానీ ఈ ఎండ్ అనేది కాన్స్టెంట్గా వస్తుంటుంది. ప్లీజ్ బేర్ విత్ మీ. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడైతే మేము బ్యాక్ అవుతున్నాం టెంపుల్ నుంచి. ఈ వీడియోకి ఇంక అంతే. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలానే మీ సపోర్ట్ మాకు ఇస్తూ ఉండండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసి లైక్స్ కొట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ వ్లాగ్స్ ఆస్ట్రేలియా.